పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ఒక్కసారిగా మదుపరుల లాభాల స్వీకరణకు పాల్పడడంతో ఒక్కసారిగా బంగారం వెండి ధరలు దిగొస్తున్న సంగతి తెలిసిందే. కిందటి వారం గురువారం శుక్రవారం రాత్రి వేళల్లో భారీగా క్రాష్ అయిన సంగతి తెలిసిందే. బంగారం ధర 15% పైగా, వెండి ధర 13% పైగా కరెక్షన్స్కు గురయ్యాయి. దీనికి అనుగుణంగానే వెంటనే దేశీయ మార్కెట్లో బంగారం ధర 2 రోజుల వ్యవధిలో ఏకంగా 16,000 రూపాయల వరకు తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర రికార్డు స్థాయిలో 1.05 లక్షల పతనమైంది. శనివారం ఆదివారం ఇంటర్నేషనల్ మార్కెట్లకు సెలవు. అయితే ఆదివారం రోజు బడ్జెట్ సందర్భంగా కమోడిటీ మార్కెట్లు పనిచేయగా బంగారం వెండి ధరలు అక్కడ భారీగా పతనమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5% వరకు తగ్గి 1,43,000 రూపాయల స్థాయికి పడిపోయింది. ఇక వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా 9% లోయర్ సర్క్యూట్ కొట్టి 3 లక్షల రూపాయలకు దిగువకు కూడా చేరింది. ఇది ఇవాళ దేశీయ మార్కెట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో ఫిబ్రవరి 2న ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్ళీ బంగారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,880 స్థాయిలో ఉండేది. ఇప్పుడు అది 5% వరకు తగ్గి $4,700 దిగువకు చేరింది. ఇక సిల్వర్ రేటు $85 నుంచి 5% పతనంతో $80 స్థాయికి దిగొచ్చింది. ఈ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సోమవారం ఉదయం 10 గంటలకు దేశీయ మార్కెట్లలో బంగారం వెండి ధరలు మళ్ళీ దిగురానున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం 1,47,200 రూపాయల స్థాయిలో ఉంది. 2 రోజుల్లో 16,000 రూపాయలకు పైగా పతనమైంది. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో 1,60,880 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ నగరంలో 3,20,000 రూపాయల వద్ద ఉంది. ఇవాళ ఇది 2,50,000 రూపాయలుగా ఉంది.